ఈరోజు మెత్తల పులుసు చేసుకుందాం లేదా చిన్న చేపల పులుసు. పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. 5-6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తీసుకుందాం. కడిగి పెట్టుకున్న చేపల్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. అలా కలిపి పెట్టుకోవడం వల్ల ఉప్పు కారాలు బాగా పడతాయి, చేపలకి ముక్కలు కూడా బిగుస్తాయి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం లేదా తురుముకోవచ్చు కూడా. ఇలా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చి పెట్టుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయలు, లవంగా, యాలుక్కాయలు, దాల్చిన చెక్క అన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కొంచెం గసగసాలు కూడా వేసుకుందాం. జీలకర్ర కొంచెం, ధనియాలు 1 స్పూన్ వరకు వేసుకుందాం. కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. మనం తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. రసం తీసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసి చింతపండు రసం తీసి పెట్టుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో 4-3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చేపల పులుసులో ఎప్పుడూ కూడా ఎక్కువ ఆయిలే పోసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. మనం బెండకాయలు కూడా వేసుకోవచ్చు ఈ పులుసులో. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. మసాలా కొంచెం కలిసేంత వరకు గరిటెతో కలుపుకుని, గరిటెతో కలిపితే ముక్కలైపోయే అవకాశం ఉంది. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. అట్లా ఇరిగిపోకుండా చేపలు భలే వచ్చాయి చూసారా. చేపల పులుసు మరీ పలచగా కాకుండా కొంచెం గుజ్జులా వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మెత్తళ్ళ పులుసు రెడీ అయిపోయింది. కర్రీ చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.